అండి. గణేష్ చతుర్థి స్పెషల్ ప్రసాదం సిరీస్లో ఇవాళ డే 2. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ పులియోగ్రే చేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కొన్ని మిరియాలు, ఆవాలు, మెంతులు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. అందులోనే కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కరివేపాకు డ్రై అయ్యే వరకు వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసి అందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పప్పులు మంచి కలర్ వచ్చాక కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి పప్పులన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి. అదే ఆయిల్లో చింతపండు రసం పోసి కొంచెం బెల్లం, తగినంత ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి నూనె పైకి తేలేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందే వండి ఆరబెట్టుకున్న రైస్లో చింతపండు మిశ్రమం తీసి పక్కన పెట్టుకున్న పప్పులు అన్నీ వేసి రైస్కి మంచిగా కలిసేలా కలుపుకుందాం. అంతే అండి. ఇప్పుడు ఈ రైస్ చాలా బాగుంటుంది. 9 రోజులు 9 ప్రసాదాలు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.